అంటే చివరికి 30వ తేదీ చివరి ఆదివారం దేవుడు ఈరోజు మనతో మాట్లాడదలిచినటువంటి సందేశాన్ని ప్రభు మనతో మాట్లాడును గాక. ఆమెన్. ఈ కడవరి దినాల్లో దేవుని బిడ్డలు ప్రార్థన చేసేవారిగా ఉండాలి అనేది ఒక ఆశ. కానీ అందరూ ప్రార్థన చేస్తారు, బలమైన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆమెన్. మనం ఎలా ఉండాలి? బలమైన ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అలాంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ప్రార్థన అనేది శత్రువుల గోడలను కూల్చే శక్తివంతమైనది. కాబట్టి ఆ శక్తివంతమైనటువంటి ప్రార్థన నీకు అలవాటు పడాలి. ఆమెన్. వాక్య భాగంలోకి వెళదాం. 18వ కీర్తన 16వ చరణం. 18వ కీర్తన 16వ చరణం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. చాలు. నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను. ఉన్నత స్థలముల నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసెను. ఈ కీర్తన దావీదు భక్తుడు రాస్తూ ఉన్నాడు. చాలాసార్లు చెప్పాను, కీర్తనల పుస్తకం 70 కీర్తనలు దావీదు గారు రాశారు. 12 కీర్తనలు ఆసాపు గారు రాశారు. సొలొమోను 2 కీర్తనలు రాశాడు. మోషే 1 కీర్తన రాశాడు. ఏబాను అంటే ఏతాను 1 కీర్తన రాశాడు. కోరహు కుమారులు 11 కీర్తనలు రాశారు. ఆ క్రమంలోనే దావీదు రాసినటువంటి 18వ కీర్తన అంటాడు, ఉన్నత స్థలములో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొనెను. పరిశుద్ధాత్మ ప్రేరణతో దావీదు భక్తుడు ఈ కీర్తన రచించి ఉన్నాడు. బైబిల్ 2 విధాలుగా వ్రాయబడింది. నెంబర్ 1 దేవుని ప్రత్యక్షత, నెంబర్ 2 దేవుని ప్రేరేపణ. ఒకటేమో దేవుని ప్రత్యక్షత ద్వారా వ్రాయబడింది, మరికొన్ని దేవుని ప్రేరణ ద్వారా వ్రాయబడ్డాయి. ప్రత్యక్షత అనుగ్రహించబడినట్టు ద్వారా కొంతమంది భక్తులు దేవుని గ్రంథాన్ని వ్రాసాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా కొంతమంది భక్తులు పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. ఏదేమైనప్పటికీ కూడా ఇటు ప్రత్యక్షత అయినా ప్రేరణ అయినా 2 కలిగించిన వాడు దేవుడై ఉన్నాడు. ఆమెన్. ఆయన తన భక్తుల్ని పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయటానికి ఆయన ప్రేరేపించాడు. ఆమెన్. ఈ గ్రంథం చదవటం ద్వారా మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుంటూ ఉన్నాం. ఈ గ్రంథాన్ని చదవడం ద్వారా దేవుని చిత్త ప్రకారం మనం ఎలా జీవించాలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి మహత్కర కార్యములు చేయగలిగిన వాడో, ఆయన ఎలాంటి మహోన్నతమైన వాడో, ఆయన ఎలాంటి శక్తిమంతుడో ఈ లేఖనాలు చదవడం ద్వారా మనకు అర్థమవుతుంది, మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ కీర్తనల గ్రంథమైనటువంటి 18వ కీర్తనలో దావీదు ఒక మాట చెబుతూ ఉన్నాడు. అయ్యా, నేను దేవుని ఎందుకు ఘనపరుస్తూ ఉన్నాను అంటే, నేను ఎందుకు ఆయన మహిమపరుస్తూ ఉన్నానంటే, ఆయన ఉన్నత స్థలములలో నివసించే దేవుడై ఉన్నాడు. ఆయన ఉన్నత స్థలములో నుండి నివసించే దేవుడు అయినప్పటికీ కూడా దీనుడైనటువంటి నన్ను ఆయన పట్టించుకుంటూ ఉన్నాడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దీనుడైనటువంటి నన్ను పట్టుకొని ఆ మహా జలరాశుల నుండి ఆయన నన్ను పైకి లేపుతూ ఉన్నాడు. ఆమెన్. జలరాశులు అనేవి భూమి మీద ఉన్నాయి. ఉన్నత స్థలమైన ఆకాశం మీద దేవుడు ఉన్నాడు. అంత ఉన్నతమైన స్థలములో ఉన్నటువంటి ఆయన జలరాశులలో పడి ఉన్న, భూమి మీద కూడా కాదు, భూమి మీద ఉన్నటువంటి జలరాశులలో అడుగు భాగంలో ఉన్నటువంటి దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కొంతమందిని మనం గమనిస్తే మనతో ఉన్నటువంటి వారు కొంత ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత మనల్ని పట్టించుకోరు, మనతో మాట్లాడటానికి వారు ఇష్టపడరు. కానీ ఇక్కడ దేవుడు అంటాడు, ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి అందరికంటే ఉన్నతమైన వాడు అయినప్పటికీ కూడా
దిగువ స్థానములో జలరాశులలో ఇరుక్కుపోయినటువంటి వారి గురించి కూడా ఆయన ఆలోచన చేసేవాడు అయి ఉన్నాడు. ఆమేన్. ఆలోచన చేయటం మాత్రమే కాదు, ఆ జలరాశుల్లో ఇరుక్కుపోతే వారిని తన చెయ్యి చాపి వారిని పైకి లేపేవాడు అయి ఉన్నాడు. ఆమేన్. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒకవేళ ఏ విషయంలోనైనా నీ జీవితంలో ఏ సమస్యలో నేను విరుక్కొని పోయిన స్థితిలో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో నువ్వు ఒకవేళ విశ్రాంతి లేక, సమాధానం లేక, ఆనందం లేక, విసిగిపోయినటువంటి జీవితం జీవిస్తూ, వేసారిపోయిన జీవితం జీవిస్తూ నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఉంటే, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా. ఆమేన్. చదవబడినటువంటి వాక్య భాగాన్ని, ఆ చిన్న వచనాన్ని, చరణాన్ని, ఉన్నత స్థలములో నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి ఆయన నన్ను లేపాను. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఏంటయ్యి అంటే, నెంబర్ 1, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఉన్నతమైన వాడు. నెంబర్ 2, మనం ఆరాధిస్తున్న దేవుడు చేయి చాపేవాడై ఉన్నాడు. నెంబర్ 3, మనం ఆరాధిస్తున్న దేవుడు మనం జలరాశుల్లో ఉన్నా కూడా ఆయన మనల్ని పైకి లేపే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మన దేవుడు ఉన్నతమైన దేవుడు. అందును బట్టి ఆయన ఉన్నత స్థలంలో నుంచి ఆయన చేయి చాపుతూ ఉన్నాడు. ఎందుకు? చేయి చాపి నిన్ను పట్టుకోవటానికి. ఈ గ్రహింపు మనలో ఉండాలి. నా దేవుడు, నేను ఆరాధిస్తున్న దేవుడు ఉన్నతమైన స్థలంలో ఉండే దేవుడు. నా దేవుడు ఉన్నతమైన దేవుడు. ఆయన ఉన్నతమైన దేవుడు అయినప్పటికీ కూడా నేను ఎక్కడైతే చిక్కబడి ఉన్నానో, ఎక్కడైతే పడిపోయి ఉన్నానో, ఏ స్థితిలో గుంటలో అయితే పడిపోయి ఉన్నానో, ఆ స్థలంలో నుంచి కూడా తన చెయ్యిని చాపి నన్ను పట్టుకునే దేవుడై ఉన్నాడు అనే నమ్మకం నీకు ఉండాలి. ఆమేన్. ఏదో ప్రార్థన చేయటం కాదు, లేక ప్రసంగించడం కాదు, పాట పాడటం కాదు, ఆరాధించడం కాదు. మొదట నీ దేవుడు ఎలాంటి వాడో నువ్వు తెలుసుకోవాలి. నీ దేవుని గొప్పతనం నువ్వు తెలుసుకోవాలి. నీ తండ్రి గొప్పతనం నీకు తెలిస్తే తప్ప నీ తండ్రి మీద నీకు గౌరవం రాదు. ఈ భూప్రపంచంలో ఉన్న అందరి బిడ్డలు అందరి తండ్రులను గౌరవించట్లా. ఎందుకని వారి వారి శక్తిని బట్టి, వారి వారి బలాన్ని బట్టి, వారి వారి జ్ఞానాన్ని బట్టి, వారి వారి సంపాదనను బట్టి, వారి వారి అలవాటులను బట్టి, వారి వారి కార్యాలను బట్టి, క్రియలను బట్టి తండ్రి బిడ్డల మధ్య సంబంధాలు ఉంటూ ఉన్నాయి. అంటే ఆ స్వరం చిన్నగా వినపడ్డా కూడా, ఏది అడ్డమున్నా కూడా వాటన్నిటిని ఎగిరిదూకి తండ్రి ఎదుటి నిలబడే వాళ్ళు ఉన్నారు. పేరు కూడా పిలవాల్సిన పని లేదు, రే అంటే చాలు. అదే రే అంటే కొంతమంది పిల్లలు ఏంటి అని సమాధానం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అదే రే అంటే పిలిచింది అని ఏంటి అని రిప్లై ఇవ్వనటువంటి పిల్లలు కూడా. అంటే 3 స్థానాల్లో ఉండే తండ్రి, 3 స్థానాల్లో ఉండేది బిడ్డలే. కానీ తండ్రి బిడ్డల మధ్య ఉన్నటువంటి ఎందుకు ఆ గ్యాప్ అంటే, ఆ తండ్రి ఉన్నతమైన వాడు అని ఆ బిడ్డల గ్రహింపు లేదు. నేను ఉన్నతమైన వాడిని చూపించుకునేటటువంటి తత్వం కూడా ఈ తండ్రిలో లేదు. తండ్రి స్థానంలో తండ్రి ఉండి తండ్రి చేయాల్సిన పనులు తండ్రి చేస్తే, నిన్న ఇక్కడికి వచ్చాను. నేను ఒక 10 గంటలకు 10:10 వచ్చా. 3 గంటల దాకా ఇక్కడ ఉన్న ఆవిడలో వాళ్ళ నాన్న, అంటే నేను వచ్చింది వేరే వాళ్ళ దగ్గరికి, ఇంకొక ఆయన కలిసి వాళ్ళ కొడుకు ఏమంటున్నాడు చేత నాకు బాధ అనిపించింది. అంటే తండ్రి తన స్థానాన్ని మరిచాడు, తన బిడ్డలు చూసుకునే విధానం మరిచాడు, తన కుటుంబాన్ని చూసుకునే విధానం మర్చిపోయాడు, తన భార్యను చూడాల్సిన పరిస్థితి బాధ్యతను మర్చిపోయాడు, తన జల్సాలో తన స్నేహం, తన ఎంజాయ్ అది అంటే దాంట్లోనే మునిగిపోయాడు. నాకు అది లేకపోతే వణుకొస్తుంది, ఏమొస్తుంది అన్నప్పుడు టోటల్గా ఏమైపోయింది, కుటుంబ వ్యవస్థ అంతా కూడా తనకేమైపోయింది, వ్యతిరేకంగా మారింది. అంతేనా కాదా? కానీ తండ్రి తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడు భార్య గౌరవిస్తుంది, బిడ్డలు భయపడతారు. అంతేనే కాదా? అంటే వారి క్రియలను బట్టి. ఇక్కడ దేవుని యొక్క క్రియలు నువ్వు గమనిస్తే, నువ్వు తన బిడ్డ అయిన తర్వాత నువ్వు జలరాశులో చిక్కుకున్న కూడా తన చెయ్యి అందించే దేవుడై ఉన్నాడు. ఆమేన్. తన చెయ్యి అందించి నిన్ను పైకి లేపటానికి ముందు నా దేవుడు ఉన్నతమైన దేవుడు అనేది నువ్వు గమనించాలి. హల్లెలూయా. నీ దేవుడు ఎవరు?
ఉన్నతమైన దేవుడు. అది మాటల్లోనే కాదు, మనసులో కూడా ఉండాలి. అది మాటల్లోనే కాదు, నీ క్రియల్లో కూడా ఉండాలి. నువ్వు మందిరానికి వస్తూ ఉన్నావు, కొంతమంది వస్తూ ఉంటే లోపలికి ఎలాగుంటుందంటే చాలా కేర్లెస్, ఏముందలే అన్నట్టుగా. కొంతమంది వస్తూ ఉంటే చాలా భక్తితో వస్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. నువ్వు సినిమాకి వెళ్తూ ఉన్నావు, ఎన్ని గంటలకు షో ఉంటుంది, ఆ షో టైంకి ఒక 2 నిమిషాలు లేట్ అయితే నీ పరుగు ఎలా ఉంటుందో తెలుసా? ఆ స్టెప్స్ ఎక్కి ఆ ప్లాట్ఫామ్ మీద పరిగేది ఎందుకో ఎందుకో ఎందుకు ఎక్కడ స్టార్ట్ అయిపోద్దో, ఎక్కడ మొదటి పాట అయిపోద్దో, ఎక్కడ ఇంట్రడక్షన్ అయిపోతుందోనని. ఎందుకని ఆ సినిమాను నువ్వు అంత ప్రేమించావు, ఆ సమయంలో ఆ హీరో మీద నువ్వు అంత ప్రేమను అభిమానాన్ని పెట్టుకుని ఉన్నావు. కానీ నీకు అదే ఆ అభిమానం యేసై మీద ఉంటే అదే పరుగు మందిరంలోకి వస్తుంది. అదే తపన, అదే ప్రేమ మందిరంలో జరిగే కార్యాల మీద ఉంటే నీ పరుగు అలాగే ఉంటుంది. హల్లెలూయా. కానీ సైతాను దగ్గరికి వెళుతున్నట్టు హుషారు, సైతాను దగ్గరికి వెళ్తున్నట్టు పరుగు, సైతాను దగ్గరికి వెళ్తున్నటువంటి ఆతృత దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఉండదు. రే లేయనరా, టైం 8 అయింది, 8:30కి ఫస్ట్ పాట పోయా, నైట్ 2 అయిపోయింది నేను పండుకునేసరికి. ఏం చూస్తా 2 అయింది? నైట్ డ్యూటీయా? లేదంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా? దానికి అల్లాల్సింది పిల్లలనా పెద్దలనా? కన్న తల్లిదండ్రికి ఏమీ లేదు, సిగ్గు లేదు. ఎవరికి సిగ్గు లేదు అంటే నీ బిడ్డ చెడిపోతూ నీ కళ్ళెదురు 2 గంటల దాకా సినిమా చూస్తూ ఉన్నాడు, 2 గంటల దాకా రీల్స్ చూస్తూ ఉన్నాడు, 2 గంటల దాకా ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాడంటే, నువ్వు నీ భర్త మూలలో పండుకొని పిల్లోళ్ళు ఇలా చూసుకున్నారులే అనుకుంటున్నావు అంటే ఎవరికి సిగ్గు లేదు ఇక్కడ? ఎవరికి? ఆ కన్న తల్లిదండ్రులకు సిగ్గు లేదు. 4 సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరిని బయట వేస్తాడు. అదే ఆ తల్లిదండ్రి అంటే భయం ఉన్న పిల్లలైతే వాళ్ళు 2 గంటల దాకా అవన్నీ చెయ్యరు, చూడరు. మొదట తండ్రి అనేవాడు ఉన్నతమైన వాడు అనే గ్రహింపు ఇంటిలో ఉంటే దేవుని మీద కూడా ఆ గ్రహింపు ఉంటుంది. ఆమెన్. తండ్రిని గౌరవించనోడు ఎవరు కూడా దేవుణ్ణి గౌరవించడు. తల్లిని గౌరవించనోడు ఏ రోజు కూడా సంఘాన్ని కానీ దేవుణ్ణి కానీ గౌరవించడు. ఇది సత్యం. తల్లిదండ్రులు అంటేనే భయపడినోడు, కనపడే తల్లిదండ్రులు అంటేనే భయపడినోడు కనపడని దేవుడికి భయపడతాడు అనుకోవడం అసంభవం. అది వాడు చేసే నటన. కాబట్టి నువ్వైనా సరే, నీ బిడ్డలైనా సరే, నీ కుటుంబమైనా సరే ప్రార్థన చేస్తే నువ్వు గ్రహింపు కలిగి ఉండాల్సింది ఏంటంటే, నా దేవుడు ఉన్నతమైన వాడు. ఆమేన్. నీ దేవుడు ఎప్పుడైతే ఉన్నతమైన వాడు అని నువ్వు అనుకుంటావో, నువ్వు దేవుని మందిరంలోకి వచ్చిన ప్రతిసారి నువ్వు ఏదో ఒక కామన్ మ్యాన్ దగ్గరికి, ఒక సామాన్యమైన వ్యక్తి దగ్గరికి వస్తున్నట్టు నువ్వు రాకూడదు. ఒక ఉన్నతమైన దేవుని దగ్గరికి వస్తున్నట్టు నువ్వు రావాలి. అప్పుడు నువ్వు వచ్చే విధానం మారుద్ది, నీ ఎంట్రీ మారుద్ది. ఎట్లా? ఇప్పుడు ఒక కలెక్టర్ గారు ఉన్నారు, చర్చిలోకి వచ్చినట్టుగా అట్టా వస్తావను. నేను చాలామందిని చూస్తూ ఉన్నా, ఇట్టా వస్తారు లోపలికి, చేతిలో బైబిల్ ఉండదు. బైబిల్ ఎవరు తెస్తారు? ఒకటి భార్యో భర్త ఎవరు ఒకరు తెస్తారు. అన్ని గాడిద మోసుకుని వస్తాడు అన్ని బైబిళ్ళు. నువ్వు ఎలా వస్తావు? ఊపుకుంటా వస్తావు, మళ్ళీ ఊపుకుంటా పోతావు. దేవుని దగ్గరికి ఎలా రావాలి? ఉన్నతమైన వాడు లోపల ఉన్నాడు, మహోన్నతమైన వాడు లోపల ఉన్నాడు. ఊపుకుంటా రాకూడదు. ఉన్నతమైన వాడు లోపల ఉంటే ఎలా వస్తావు? భయంతో వస్తావు. ఉన్నతమైన వాడు లోపల ఉన్నాడనే గ్రహింపు నీలో ఉంటే భక్తితో వస్తావు. లోపల ఏదో నా కొరకు దాచబడి ఉంది అని నీ గ్రహింపు ఉంటే దాన్ని పొందుకోవటానికి భయభక్తితో వస్తావు. నువ్వు ఊపుకుంటూ రావటానికి ఇది సినిమా హాలు కాదు. ఇది ఏంటంటే ఉన్నతమైన వాడు, మహోన్నతమైన దేవుడు నివసించు స్థలం. మొదట గ్రహింపుని లేక రావాలి. నేను మహోన్నతుని పాదాల దగ్గరికి వెళుతూ ఉన్నా, ఉన్నతమైన వాడి పాదాల దగ్గరకు నేను వెళుతూ ఉన్నా అనే గ్రహింపు నీలో ఉండాలి. ఆమేన్. లోపల ఎవరున్నారు? ఉన్నతమైన దేవుడు ఉన్నాడు.
మహోన్నతమైన దేవుని పాదాల చెంతకు నువ్వు వస్తూ ఉన్నావు అనే గ్రహింపు నీలోకి రావాలి. హల్లెలూయా. రెండవది, ఆయన చేయి చాపే దేవుడు అన్న. ఆయన ఎందుకు చేయి చాపేది? నీ దగ్గర ఉండేది తీసుకోవటానికా, లేకపోతే నీకు సహాయం చేయటానికా? మనకు సహాయం చేయటానికి చేయి చాపే దేవుడు అయి ఉన్నాడు. నీకు సహాయం చేయటానికి చెయ్యి చాపే దేవుడి స్థలంలో ఉన్నాడనే గ్రహింపుతో నువ్వు ఇక్కడికి రావాలి. మూడవది, జలరాశులలో ఉన్నా కూడా ఆయన బయటకు తీసుకుని వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అలాంటప్పుడు నేను ఉన్నతమైన దేవుని, మహోన్నతమైనటువంటి దేవుని మందిరానికి వెళుతున్నాననే గ్రహింపు నీలో ఉందా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వెప్పుడు దేవుని పాద సన్నిధికి వచ్చినా సరే, అది ఆదివారపు ఆరాధనే కావచ్చు, లేదు బైబిల్ స్టడీ కావచ్చు, లేదు ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ కావచ్చు, లేదంటే ఏదైనా ఒక గృహంలో జరుగుతున్నటువంటి కాటేజ్ ప్రేయరే కావచ్చు, ఏదైనా సరే సంఘముగా కూడుకొని ప్రార్థన జరుగుతున్న స్థలంలో మహోన్నతుడు ఉన్నాడు అన్న గ్రహింపుతో నువ్వు రావాలి. అలా ఎంతమంది వస్తూ ఉన్నారు? ఎంతమంది దేవుణ్ణి ఆ విధమైన గౌరవంతో చూస్తూ ఉన్నారు? నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చినా నీలో ఉండాల్సిన గ్రహింపు ఏంటో తెలుసా? నేను ఉన్నతమైనటువంటి దేవుని సన్నిధిలో కూర్చొని ఉన్నానని గ్రహింపు నీలోకి రావాలి. నువ్వు ఎక్కడికి ఒక టెంపుల్కి వెళ్ళావు, అందరూ కూర్చుంటారు, గోత్రం అయ్యి చెప్తా. నీ పిల్లలు కదిలాడుతూ ఉంటే కదిలాడతారు, అక్కడ కదిలాడినిస్తారు. అసలు కదిలాడినెవరు అంటే క్రమశిక్షణ. కానీ దేవుని మందిరంలోకి వచ్చేసరికి నీ బిడ్డలు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతూ ఉంటాయి. నువ్వు చూస్తూ ఉంటావు, నవ్వుతూ ఉంటావు, మిగతా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు? ఉన్నతమైన దేవుడు ఉన్నాడు. మహోన్నతుడైనటువంటి దేవుని పాద సన్నిధిలో నువ్వు ఉన్నావు అనే గ్రహింపులోకి నువ్వు రావాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వచ్చింది ఎక్కడికి? మహోన్నతుడైన దేవుని పాద సన్నిధికి నువ్వు వచ్చావు. ఒక మనుషుడు చూడటానికి నువ్వు రాలా. ఒక మనుషుడు ఏదో చెబుతా ఉంటే ఆ మాటలు వినటానికి నువ్వు రాలా. నువ్వు కేవలం మనుషులను చూసి వెళ్ళిపోతానంటే నువ్వు వచ్చినా ప్రయోజనం లేదు, రాకపోయినా ప్రయోజనం లేదు. నేను దేవుని ప్రత్యక్షతను చూడాలి, దేవుని ప్రసన్నతను పొందుకోవాలి, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి కాంతిని అనుభవించాలి అనే కోరికతో నువ్వు దేవుని సన్నిధికి వస్తే, ఈ స్థలంలో ఉండేది మహోన్నతుడైన దేవుడు అనేది నువ్వు గుర్తిస్తే నీ జీవితంలో విశిష్టమైనటువంటి దీవెనలను పొందుకుంటావు. ఆమేన్. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను పొందుకుంటావు. ఎప్పుడు పొందుకుంటావు? లోపల మహోన్నతుడైనటువంటి దేవుడు ఉన్నాడు అన్న గ్రహింపుతో నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే. దావీదు భక్తుడు రాసినటువంటి ఆ కీర్తనల గ్రంథంలో దావీదు భక్తుడు అంగీకరిస్తున్నాడు, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన ఉన్నతమైన దేవుడు అని దావీదు గ్రహిస్తూ ఉన్నాడు. 57వ కీర్తన 2వ చరణాన్ని మనం చూస్తే, 57వ కీర్తన, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుచున్నాను. చాలు. ఇక్కడ అంటాడు, మొదటేమో ఉన్నత స్థలములో నుండి చేయి చాపే దేవుడు అంటాడు, ఇక్కడ అంటాడు మహోన్నతులైన దేవునికి అంటాడు, అక్కడేమో తన్ను పట్టుకొని లేపిన దేవుడు, ఇక్కడేమో నా కార్యము సఫలము చేసే దేవుడు అంటాడు. నా కార్యము సఫలము చేసే దేవునికి నేను మొరపెడుచు ఉన్నాను. దావీదుకున్నటువంటి అండర్స్టాండ్ ఏంటంటే, తాను ఎవరికి మొరపెడుతూ ఉన్నాడో ఆ మొరపెడుతున్నటువంటి ఆయన ఎలాంటి మహోన్నతులు దావీదుకు తెలుసు. ఆ మహోన్నతులు కార్యము సఫలము చేయగలవాడు అనేది దావీదుకు తెలుసు. దావీదు ఎవరికైతే చెబుతూ ఉన్నాడో ఆయన కార్యము సఫలము చేయవాడే తప్ప ఆయన విఫలము చేసేవాడు కాదు. దావీదు ఏదైతే అనుకుంటూ ఉన్నాడో అనుకున్న ప్రతిదాన్ని దేవుడు ఆయన సఫలము చేసేవాడు అయి ఉన్నాడు. ఆమేన్. ఆ గ్రహింపు నీలో ఉందా? ఇదిగో నేను ఆరాధనకు వెళుతూ ఉన్నాను, ఆ ఆరాధనలో ఉన్నతమైన వాడు మహోన్నతులైన దేవుడు అక్కడ ఉన్నాడు,
ఆయన పాద సన్నిధిలో నేను కూర్చోబోతూ ఉన్నాను. ఆయన పాద సన్నిధిలో నేను కూర్చున్నప్పుడు ఆయన నేను అడిగే ప్రతిదాన్ని నాకు ఇస్తాడనే గ్రహింపు నీలో ఉండాలి. దావీదుకు ఉంది, దావీదు పొందుకున్నాడు. దావీదుకుంది, దావీదు పొందుకున్నాడు. ఆ గ్రహింపు నీకుంటే నువ్వు పొందుకుంటావు. ఆ గ్రహింపుతో నువ్వు వస్తే నువ్వు పొందుకుంటావు. దావీదుకు ఒక అండర్స్టాండ్ ఉంది, నా దేవుడు మహోన్నతుడు. ఆయన ఎవరంట? నా కార్యము సఫలము చేయు దేవుడు అంటాడు. నీ కార్యాన్ని సఫలము చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటే నీ రాకలో డిఫరెంట్ ఉంటుంది. నీ కార్యము సఫలము చేసే దేవుడు ఇక్కడ ఉన్నాడు అంటే నీ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. నీ కార్యము సఫలం చేసే దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు అంటే నీలో ఉన్నటువంటి ఆ భావన వేరే విధంగా ఉంటుంది. కానీ నువ్వు ఇక్కడికి వస్తే ఎలా ఉంటున్నావు? ఇక్కడికి వస్తే నీ మనసు ఎలా ఉంటుంది? ఇక్కడికి వస్తే నువ్వు ఏ ఆలోచనలో ఉంటూ ఉన్నావు? ఇక్కడికి వస్తే నీ ఆలోచన అంతా ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. ఇక్కడికి వస్తే నీ ఆలోచన అంతా ఆయన మహాకార్యం చేసేవాడని ఆలోచన ఉండాలి. ఆయన మహోన్నతుడు, ఆయన ఉన్నతమైన వాడు అనే ఆలోచన నీలో ఉండాలి. ఆ ఆలోచన నీలో ఉంటే క్షణక్షణం నీలో భయం ఉంటుంది. నా దేవుడు చూస్తూ ఉన్నాడేమో, నా దేవుడు వింటూ ఉన్నాడేమో, నా దేవుడు నా వైపు చూస్తూ ఉన్నాడేమో, నేను అడిగేయన్ని వింటూ ఉన్నాడేమో అనే ఆలోచన నీ లేకొచ్చినప్పుడు నువ్వు చాలా నియమముతో ఈ స్థలంలో నువ్వు కూర్చుంటావు. హల్లెలూయా. కాబట్టి మొదట నీ లేక ఏం రావాలి అంటే ఆయన నా కార్యాన్ని సఫలము చేసే దేవుడై ఉన్నాడు. ఆమేన్. నువ్వు దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు, నువ్వు ఆయన పాద సన్నిధిలోకి వచ్చేటప్పుడు ఆయన మహోన్నతుడు అని నువ్వు నమ్మి ఈ స్థలానికి నువ్వు రాగలిగితే నీ కార్యాలన్నీ ఆయన సఫలం చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఆదికాండం 14వ అధ్యాయం 18, 19, 20. మరియు షాలేము రాజైన అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైనటువంటి దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడునుగా కనియు నీ శత్రువును నీ చేతికి అప్పగించిన సర్వోన్నతులకు దేవుడు స్తుతింపబడుగా కనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో అతనికి 10వ వంతు ఇచ్చెను. 23వ వచనం. అబ్రహామును నేనే చెప్పుల వారైనను ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడును. చాలు. చదవబడిన ప్లేస్లో 4 స్థలాల్లో సర్వోన్నతుడైన దేవునికి, సర్వోన్నతుడైన దేవునికి, సర్వోన్నతుడైన దేవునికి అని ఉంటుంది. ఆయన ముందు మహోన్నతుడు అన్నాడు దావీదు. అబ్రహాం అంటూ ఉన్నాడు, సర్వోన్నతుడు అంటూ ఉన్నాడు. అబ్రహాము సొదొమ రాజుతో మాట్లాడుతూ 23వ వచనం అంటాడు, నా దేవుడు ఆకాశమునకును భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతులకు దేవుడు అంటాడు. అది ఒక సవాల్. నువ్వేంటి నాకు చేసేది? నువ్వేంటి నాకు హెల్ప్ చేసేది? నీ సహాయము నాకెందుకు? నువ్వు ఇస్తే నేను బాగుపడేది ఏంటి? నువ్వు ఇస్తే నేను తినేదేంటి? నాకు అవసరం లేదు. ఈ భూమిని ఆకాశాన్ని సృష్టికర్త అయినటువంటి ఆ సర్వోన్నతులకు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అంటాడు అబ్రహాం. హల్లెలూయా. అబ్రహాముకు ఒక క్లారిటీ ఉంది, ఆయన సర్వోన్నతుడని. దావీదుకు ఒక క్లారిటీ ఉంది, ఆయన మహోన్నతుడని. మరి ఇక్కడ కూర్చున్న నీకు అవగాహన ఉందా ఆయన ఎలాంటి వాడో? పాట పాడటం కాదు, మహోన్నతుడా అదేదో ఉంది కదా, నీ కృపలోనే నన్ను దాచు. పాట పాడటం కాదు, నీ హృదయంలో ఉండాలి ఆయన మహోన్నతుడని. సర్వోన్నతుడా నీవే నాకని పాట పాడటం కాదు,
ఆయన సర్వోన్నతుడైన మనసు నీకు ఉండాలి. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు నీవు ఎలాంటి మనస్తత్వంతో, ఎలాంటి అవగాహనతో వస్తున్నావు? అబ్రహాము ఆయన సర్వోన్నతుడైన దేవుడు అని వచ్చాడు, దావీదు ఆయన మహోన్నతుడైన దేవుడు అని వచ్చాడు. నువ్వు ఎలా వస్తున్నావు? ఆలిసక్ వచ్చిందా లేదా? ఆరోనన్ను వచ్చాడా లేడా? ప్రతాప్ వచ్చాడు లేదా? ప్రభావ ఈ చూడటానికి వస్తున్నాం. ఎవరు ఏ చీర కట్టారు, ఎవరు ఏ డ్రెస్ వేసారు, ఎవరు ఏ ప్యాంట్ వేశారు, వచ్చేవారం నేను ఇలాంటిది కొంటే బాగుండు, ఎవరు ఏ నగలేసారు, ఎవరు ఎలా వచ్చారు, ఎవరు ఏ దిగులుతో కూర్చొని ఉన్నారు, ఎవరో దేవుని దగ్గర తన కష్టాన్ని వెలుబుచ్చుకుంటూ మహోన్నతుడైనటువంటి దేవుని పాద సన్నిధిలో ఎంతో భయం భక్తి కలిగి వాళ్ళు ఏదో ఓపిక్గా దీన మనసుతో కూర్చుంటే పోతా డిస్కషన్ చేస్తారు. ఈరోజు ఏందో ఆలిసక్క చాలా డల్లుగా ఉన్నది, ఇంట్లో ఏదన్నా సమస్య ఏమో. ఆలిసక్కని ముఖం చూడటానికి వచ్చావా, దేవుని ముఖం చూడటానికి వచ్చావా? ఆ దీన మనసుతో కూర్చోడానికి కారణం ఇంట్లో సమస్య కాదు, నా దేవుని దగ్గర నేను ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతానన్న మనస్తత్వం అది. ఆమేన్. కాబట్టి నువ్వు మందిరంలోకి వచ్చేటప్పుడు భయం ఉండాలి నీలో, భక్తి ఉండాలి నీలో, క్రమశిక్షణ ఉండాలి నీలో. అందుకంటాడు ప్రసంగి, నీవు దేవుని మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా చూసుకుంటాడు. మీ తోడుకోళ్ళు ఇంటికి పోవాలంటే అది బాగుందా, ఇది బాగుందా, ఏది బాగుంది అని అద్దం ముందుకి వాడు పాట పాడతారు కదా, దువ్విన తలనే దువ్వడం, అద్దిన పోవడరే అద్దడం అని అద్దం ముందుకు చూసుకొని పోతావు. నువ్వు పోయేలోపు ఆమె ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆడికి పోయేలోపు నువ్వు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మధ్యలో ఏమైనా జరగచ్చు. కానీ యుగ యుగాలు తరతరాలు ఉండే దేవుని దగ్గరకు వస్తేప్పుడు నువ్వు ఇంకెంత పరీక్ష చేసుకుని నువ్వు ఇక్కడికి రావాలి. ఒక మనిషిని చూడటానికి వెళ్తా ఉన్నావు, నువ్వు మంచి మేకప్ వేసి ఒక 2 గంటల సేపు బ్యూటీ పార్లర్లో కూర్చొని వెళ్తా ఉన్నావు, మధ్యలో హార్ట్ అటాక్ వచ్చింది ఏం చేస్తావు? మధ్యలో కారు యాక్సిడెంట్ అయింది ఏం చేస్తావు? లేదు నువ్వు పోతా ఉన్నావు, నీ బంగారు కాళ్ళు ఆడ పెట్టబోయేసరికి ఆ ఇంట్లో పేలిపోయింది సిలిండర్, ఏం చేస్తావు? నువ్వు 2 గంటల సేపు రెడీ అయిందంత ఏమైపోద్ది? ఒక మనిషి ఇంటికి వెళ్ళటానికి నువ్వు అంత మేకప్ చేస్తే, ఒక మనిషి ఇంటికి వెళ్ళడానికి నువ్వు అంత ప్రిపరేషన్తో ఏమి తీసుకెళ్దాం? స్వీట్ తీసుకెళ్దామా, హాట్ తీసుకెళ్దామా? దేవుని మీద నాకు ఏం తీసుకొస్తున్నావు? చిల్లర ఇచ్చి 50 రూపాయలు ఉంటే ఇచ్చి, రే చిల్లర మార్చుకొని రాపో. నీ బంధువు ఇంటికి పోయేటప్పుడు నువ్వు 500లకు తక్కువ ఏది కూడా తీసుకెళ్ళవు, అవునా కదా? అంటే నీ చుట్టం కంటే నీ దేవుని సన్నిధి నీకు ఎలా కనపడుతుంది? ఎలా కనపడుతుంది? తక్కువగా కనపడుతుంది. అందుకని నువ్వు ఇంకా సొసైటీలో తక్కువగా ఉన్నావు. నీకు సొసైటీలో విలువ లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనుషులందరి కాడికి గౌరవంగా పోవాలనుకుంటావు, దేవుని కాడికి వస్తేప్పుడు మాత్రం ఎట్టబడితే అట్టొస్తావు. నేను చాలామందిని చూశాను, వెనక నీళ్లు గారుతూ ఉంటాయి, అదేందో ఎంట్రుకల్లో నుంచి, ఏంట్రా అసలు అర్థం కాదు. కొన్నిసార్లు ఎక్కడికన్నా వెళ్తే వాళ్ళని ఏదన్నా చేయమంటే అక్కడంతా నీళ్ళు అయ్యి ఉంటాయి. ఇక్కడ కారణం ఆమె తలగా పోసుకుని అట్టే బయట వేసుకుని వచ్చిందాను. ఏడ ఆరాలి తల ఎక్కడ ఆరాలి? చర్చిలో ఆరాలి. నీళ్లు బొటుకులు గారుతూ ఉంటాయి, అది వెనకోళ్ళు చూసి నీళ్ళు గారుతూ ఉన్నాయని ఈమెను గిల్లి డైవర్ట్ అయిపోయి మనసంతా. అప్పుడు దాకా బాగానే ఉంటుంది ఆవిడ, ఈ నీళ్ళు గారే చూసేసరికి మహోన్నతుని మీద ఉన్నటువంటి ఏకాగ్రత దేవుడి మీదకి పోద్ది, ఆ కారే నీళ్ళ చుక్కల మీదకి పోద్ది. ఏంటి నీ అలవాటు? ఏంటి నీ చేష్టలు? నువ్వు ఎవరి దగ్గరకు వస్తూ ఉన్నావు? నువ్వు ఎవరిని చూడటానికి వస్తూ ఉన్నావు? నువ్వు ఎవరిని ఎవరి మొప్పు పొందుకోవడానికి వస్తున్నావు? ఎవరు నిన్ను చూడాలని వస్తున్నావు? నువ్వు ఎవరిని చూడాలని వస్తున్నావు? నువ్వు దేవుణ్ణి చూడాలని వస్తే నీ ప్రవర్తన అంతా జాగ్రత్తగా ఉంటుంది. నువ్వు మనుషులను చూడాలని వస్తే నీ ప్రవర్తనలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. హల్లెలూయా. నువ్వు వచ్చే విధానం ఏంటి? నువ్వు ఇంటికాడ బయలుదేరినప్పటి నుంచి ఏ ఆలోచనతో వస్తున్నావు? వాళ్ళు వచ్చుంటారేమో, వీళ్ళు వచ్చుంటారేమో, వాళ్ళు వచ్చుంటారేమో, ఆ స్థలంలో వీళ్ళు కూర్చొని ఉంటారేమో అనే ఆలోచనతో వస్తున్నావా? దేవుని దూతుల ద్వారం నుంచి వెళ్ళిపోతాయేమో, నేను గబగబా వెళ్ళాలని వస్తున్నావా? దేవుని దగ్గర మొరపెట్టుకోవాలి, దేవుని దగ్గర నా విషయాలని ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నుంచి నేను బయలుదేరి ఇంటికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పట్టుకొని వెళ్ళాలనే ఏకాగ్రతతో నువ్వు వస్తున్నావు. దేన్ని బట్టి వస్తున్నావు? మొదట
నువ్వు ఎలా వస్తున్నావు అనేది నీకు అర్థం కావాలి అంటే ఆ మహోన్నతుడు ఇక్కడ ఉన్నాడనే భయం నీలో ఉండాలి. ఆ సర్వోన్నతుడు ఇక్కడ ఉన్నాడనే భయం నీలోకి రావాలి. లూకాసు వార్త 8వ అధ్యాయం 28వ వచనం. వారు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుడు సాగిలపడి, యేసు సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేమి చాలు. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవరమ్మా? చిన్నక్క. దెయ్యం అంటుంది, సాతాన్ అంటుంది ఈ మాట. సాతాన్ ఏమంటుంది? సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడా. ఆయన చూసి ఏం చేసింది? యేసు ప్రభువుని చూసి ఏం చేసింది? సాగిల పడింది. ఎవరు చెప్పాలి? నేను ఇంగ్లీష్లో తెలుగులోనే అడిగేది. ఎవరు సాగిల పడింది? సాతానుడు యేసు ప్రభువుని చూసి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అని సాగిల పడింది. యాకోబు పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనం. యాకోబు పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఒక్కడేనని నేను నమ్ముచూ ఉన్నాను. దయ్యములను కాదు తల్లి, నువ్వు ఆపమ్మా. దయ్యాలు నమ్మి వణుకుచున్నాయి. ఆయన దేవుడని, ఆ దేవుడు ఒక్కడేనని దయ్యాలు ఏం చేస్తూ ఉన్నాయి? ఏం చేస్తున్నాయి? ఫస్ట్ ఏమో సాగిలు పడ్డాయి, ఇక్కడ వణుకుతూ ఉన్నాయి. ఎవరిని చూసి? దేవుణ్ణి చూసి. దెయ్యాలే వణకతా ఉంటే దెయ్యాన్ని చూస్తే నువ్వు ఎలాగుంటావు? దెయ్యం నీ ముందుకు వచ్చింది, నీ పరిస్థితి ఎలాగుంటుంది? గుండాగిపోద్ది, కళ్ళు పైకి పోతాయి, చెమట్లు వస్తాయి, పడిపోతావు, అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతావు. దెయ్యాన్ని చూసి నువ్వు భయపడితే, నువ్వు దేన్ని చూసి అయితే భయపడుతున్నావో ఆ దెయ్యము దేవుని చూసి భయపడుతుంది. అప్పుడు నువ్వు ఇంకెంత భయపడాలి దేవుని దగ్గరికి వస్తేప్పుడు? అప్పుడు ఇంకెంత భక్తి ఉండాలి నువ్వు దేవుని దగ్గరికి వస్తేప్పుడు? నువ్వు ఇంకెంత సాగిలు పడాలి? నీకు మోకాళ్ళ మీద చేసే ప్రార్థన అనుభవమే లేదు. ఎట్లా ఇంకా సాగిలు ఏం పడతావు? సాగిలు పడి ఆయన సన్నిధిలో ఏం పడతావు? నిలబడే ప్రార్థన చేస్తావు, నిలబడే ప్రార్థన చేయించుకుంటావు. ఈ వయసు ఎంత ఉంటుందమ్మా? ఎంత ఉంటుంది చెప్పండి? ఆమె కంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు చెప్పండి చర్చిలో? ఆమె కంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు వయసులో? ఉన్నారు ఎవరైనా? ఉన్నారా? ఏంటి దివ్య, నీ వయసు పెద్దదా? ఆలస్యమ్మ సిస్టర్ కంటే పెద్దవాళ్ళు ఎవరున్నారు వయసులో? ఇప్పుడు ఏడుండే వాళ్ళల్లో ఎవరు లేరు కదా. ఆమె ప్రార్థన చేయించుకునేటప్పుడు ఏం చేస్తుంది? మోకాలు. మీరు ఎవరైనా మోకాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారా? మీకేమీ లేదు, ఏమి లేదు, భక్తి లేదు, మీకేమీ లేదు, భయం లేదు, మీకేమీ లేదు, గౌరవం లేదు, మీకేమీ లేదు, దేవుని సన్నిధి అనే ఆలోచన లేదు. మనమేంది వంగటం దేవుని కాడ? దేవుడికి మనం డబ్బులు ఇస్తే తీసుకున్నాడు దేవుడు. చక్కగా తాడి చెట్టు నిలబడినట్టు నిలబడతాం. ఏటా చక్కగా ఏమో నీ సొమ్మంతా ఎడ బాగొట్టుకున్నట్టు. నాకు తెలుసు అనుకో, మీకు నడుములు లేవు, వంగితే లేలేరు, లేస్తే కూర్చోలేరని. నేను మోకరించి ప్రార్థన చేయించుకున్నాను అనే అనుభవం ఉండేవాళ్ళు ఎవరున్నారేడా? నేను రోజుకు 2-3 సార్లు ప్రార్థన చేస్తాను అనే అనుభవం ఉండేవాళ్ళు ఎవరున్నారేడా? ఆ అనుభవం నీలోకి రావాలి. ఎప్పుడొస్తుంది? ఆయన ఉన్నతమైన వాడు, ఆయన మహోన్నతమైన వాడు. ఆయన చూస్తే దెయ్యములు కూడా భయపడతాయి, ఆయన చూస్తే దెయ్యములు కూడా సాగిలు పడతాయి. ఇప్పుడు వాక్యం చెప్పాను కదా, ఈరోజు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయించుకుంటారు. ఎప్పుడు దాకా? ఈరోజే. వచ్చేవారి నుంచి అది ఉండదు.
దాన్ని ఏమంటారు? నటన అంటారు. దాన్ని ఏమంటారు? నటన. నీ హృదయాంతరంగంలో నుంచి రావాలి భయము భక్తి. నువ్వు ఆ భయము భక్తి ఉంటే నీ కుటుంబంలోకి దగ్గరికి దయ్యం రావటానికి కూడా భయపడద్ది. దేవుని చూస్తే దయ్యం ఏమో చేసింది? సాగిలు పడింది. దేవుని చూస్తే దయ్యం ఏం చేసింది? వణికింది. ఆ దేవుడు నీ చుట్టూ ఉన్నాడని తెలిస్తే నీ దగ్గరికి దయ్యం వస్తుందా? నీ ఇంటిలోకి దయ్యం వస్తుందా? నీ కార్యాలయంలోకి దయ్యం వస్తుందా? అంటే అది సాతాను నిన్ను శోధిస్తుంది, పీడిస్తుంది, వెంటాడుతూ ఉందంటే దానికి కారణం నీతోటి ఎవరు లేరు? ఎవరు లేరు? దేవుడు లేడు. ఇది నిజం. ఆమేన్. మహోన్నతుడు నీతో లేడు, సర్వోన్నతుడు నీతో లేడు. ఉన్నతమైన స్థలముల నుంచి ఆయన నీ వైపు చుట్టం లేదు. హల్లెలూయా. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ దయ్యం పట్టినటువంటి ఆ యవనస్తులు యేసుప్రభుని గురించి మాట్లాడుతూ సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన నీవు మొదట ఆయనకు మించిన వారు ఈ భూమి మీద ఎవరు లేరనే నమ్మకంతో నువ్వు రావాలి. దెయ్యాలు కూడా ఆయన చూస్తే వణకతాయి అనే నమ్మకంతో నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అలా రాలేకపోవడానికి కారణం ఏంటంటే నువ్వు ఆయన మహోన్నతుడిని గుర్తించలేకపోవటమే, ఆయన సర్వోన్నతుడిని నువ్వు గుర్తించకపోవటమే. నువ్వు ఆయన సన్నిధిలో మోకరించే ముందు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ముందు, నిన్ను నీవు సిద్ధపరచుకోవటానికి ముందు నువ్వు గమనించాల్సింది, నువ్వు నీ మనసులో ఉండాల్సింది, నేను మహోన్నతుడైన దేవుని పాద సన్నిధిలో మోకరిస్తున్నాను అనే నమ్మకం నీలో ఉండాలి. ఆమేన్. ఆయన ఉన్నత స్థలములో నుంచి ఆయన చేయి చాపి నన్ను లేవనైతే దేవుడు ఆయనని నమ్మకం నీలో ఉండాలి. హల్లెలూయా. మనం కొన్నిసార్లు చేయి చాపుతాం. మనం చేయి చాపే దేనికో తెలుసా? ఇంకొకరిని లేపటానికి కాదు, మనం సహాయం తీసుకోవటానికి. మనం చేయి చాపేది ఎందుకు? పడిన వారిని లేపటానికి కాదు, మనం సహాయం పొందడానికి చేయి చాపుతాం. కానీ దేవుడు చేయి చాపేది ఎందుకు? సహాయం పొందడానికి కాదు, నిన్ను లేపటానికి. ఆమేన్. ఆయన చాపే చెయ్యికి నువ్వు చాపే చెయ్యికి చాలా తేడా ఉంది. నువ్వు చాపేది సహాయం పొందటం కొరకు, ఆయన చాపేది సహాయం చేయటం కొరకు. ఆమేన్. నువ్వు అలాంటి దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నువ్వు కష్టపడతా ఉంటే మౌనంగా ఉండే దేవుడు కాదు, ఆయన చేతులు కట్టుకుని చూస్తూ ఉండే దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన చేతులు వెనకబెట్టుకుని నిలబడి చూస్తూ ఉండే దేవుడు కాదు, ఆయన చేతుల్ని నీ కొరకు ఉపయోగిస్తాడు. హల్లెలూయా. ఈ ఉదయకాలం ఆయన చేయి చాపి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆయన చేయి చాపి పడిపోతున్న నిన్ను పట్టుకోబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనాన్ని మనం చూస్తే, 14వ అధ్యాయం 31వ వచనం మత్తయి సువార్త. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితవని చెప్పాను. ఎందుకు పట్టుకున్నాడు చెయ్యి అతన్ని? పాత నిబంధనలో ఉంటుంది, ఉన్నత స్థలములో నుంచి చెయ్యి చాపి అతనిని పట్టుకొనెను. నూతన నిబంధనలు ఉంటుంది, మునిగిపోతున్న పేతుర్ని చెయ్యి చాపి పట్టుకున్నాడు. పేతురు ఇక్కడ తుఫాను బయలుదేరింది, అలలు ఎక్కువైపోయినాయి, కలవరపడుతూ ఉన్నారు. ప్రభు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన ఆ సమయంలో ఆ సముద్రం నడుచుకుంటూ వచ్చాడు. ఎందుకు ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడంటే దేవుడిని నిరూపించడానికి. హల్లెలూయా. మనిషి అనేవాడు ఎప్పుడు కూడా నీటి మీద నడవలేదు, కానీ యేసు ప్రభు వారు ఆ నీటి మీద నడిచారు, నడుచుకుంటూ వచ్చారు. నడుచుకుంటూ వచ్చి సహాయం చేయటానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి సమయంలో పేతురు అంటాడు, ప్రభువా, 28వ వచనం, పేతురు, ప్రభువా, నీవే అయితే నువ్వు దేవుడు అయితే నాకు సెలవిమ్మన్నాడు. హల్లెలూయా.
అన్న వెంటనే రా అన్నాడు. వెంటనే పడవలో నుంచి దిగాడు, నీటి మీదకి నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అది అసాధారణమైన కారణం. పేతురు నీటి మీద నడుచుకుంటూ ఎవరి దగ్గరికి వెళుతూ ఉన్నాడు? ప్రభు దగ్గరికి, దేవుని దగ్గరికి వెళుతూ ఉన్నాడు. అంతా బాగుంది. ఆ నీటి మీద దేవుని సహాయంతో పేతురు నడుస్తూ ఉన్నాడు. ఆ ప్రభు వైపు, యేసుక్రీస్తు వైపు పేతురు చూసినంత సేపు నడుస్తున్నాడు. నీటి మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. కాసేపు అయింది. కాసేపు అయిన తర్వాత 30వ వచనంలోకి వచ్చేసరికి గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. అప్పటిదాకా ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూస్తున్నంతసేపు ఏం జరిగింది? నడిచాడు. ఎప్పుడైతే గాలి తుఫాను వైపు చూశాడో మునిగిపోవటం స్టార్ట్ అయింది. సరే, దానికి ముందు గాలి లేదా? ఉంది. అంతకుముందు తుఫాన్ లేదా? ఉంది. తుఫాన్ ఉంది, గాలి ఉంది. కానీ తుఫాను వైపు చూడాల, గాలి వైపు చూడాల. ప్రారంభంలో యేసయ్య వైపు చూశాడు. ఆమేన్. ఈ సంభవం జరిగేదంతా కూడా ఆ తుఫాను వస్తున్న సమయంలోనే జరుగుతూ ఉంది. అతని ప్రారంభపు అడుగు పెట్టేటప్పుడు తుఫాను వైపు చూడాల, గాలి వైపు చూడాల. యేసయ్య వైపు చూశాడు. ఆమేన్. గాలిని, తుఫాను ఆయన పట్టించుకోలా. కేవలం ప్రభువును మాత్రమే చూస్తూ ఉన్నాడు. కాసేపు తర్వాత ప్రభువుని చూడటం మానేశాడు, గాలిని చూశాడు. ఆ గాలి పేతుర్ని ముంచేసింది. మునిగిపోయాడు. పడవ మీద నుంచి నీటి మీద కాలు పెట్టిన వెంటనే మునిగిపోవాలి కదా, అవునా కాదా? పడవ మీద నుంచి ఎక్కి ఆ నీటిలో కాలు అట్ట అడిగేసేటప్పుడే మునిగిపోవాలి. ఇదేంది ఇది? అంత దూరం నడిచి మునిగిపోవటం. పడవ నుంచి కాలు కింద పెట్టేటప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. కొన్ని అడుగులేసేంత వైపు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. కానీ సగం దూరం వెళ్ళినాకనే దేవుని వైపు ఉన్నటువంటి చూపును మరల్చి తుఫాను వైపు, గాలి వైపు చూశాడు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏ తుఫాను ఎప్పుడు కూడా నిన్ను ముంచలేదు. ఎప్పుడు తెలుసా? నువ్వు దేవుని వైపు చూసినంత కాలం. ఆమేన్. నీ జీవితంలో వచ్చే ఫెను తుఫానులు ఏవి కూడా నిన్ను ముంచలేవు. నువ్వు దేవుని వైపు చూస్తున్నంతసేపు. నువ్వు దేవుని వైపు చూడటం ఎప్పుడైతే మానేస్తావో గాలికి బలం వస్తుంది, తుఫానుకు బలం వస్తుంది, నీ సమస్యకు బలం వస్తుంది, నీ కష్టానికి బలం వస్తుంది. అన్నీ నిన్ను ముంచడానికి చూస్తాయి. అదే నువ్వు దేవుని వైపు చూస్తూ ఉంటే వీటి వేటికి కూడా నిన్ను జయించే శక్తి వీటికి రాదు. కాబట్టి అలాంటి తుఫాను కరమైన సమస్యల నుంచి కూడా నీ దేవుడు నిన్ను నడిపించగలడు. ఆమేన్. ఎలాంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, కన్నీరే వచ్చినా, కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఏది వచ్చినా కూడా నీ చూపు మాత్రం దేవుని వైపు ఉండాలి. దేవుని వైపు ఉంటే నీకు వచ్చే ఏది కూడా నిన్నేమీ చేయలేదు. హల్లెలూయా. అక్కడ అంటాడు మహాజలరాశులు అంటాడు దావీదు. సముద్రాల్లో లోతైనటువంటి అగాధం ఉంటుంది. ఆ అగాధంలో నీరు ఉంటుంది, ఆ నీటిలో కటిక చీకటి ఉంటుంది. అవునా కాదా? ఆ నీటి మీద పడ్డటువంటి సూర్యకాంతి కొంతవరకే నీటిలోకి వెళ్ళద్ది, లోపలికల్లా వెళ్ళదు. తర్వాత అక్కడి నుంచి ఏముంటుంది? కటిక చీకటి, అంధకారం ఉంటుంది. అంత కటిక చీకటి అంధకారంలో నుంచే దేవుడు చేయి చాపి తనను తీసుకొచ్చినప్పుడు దేవుడిని తంటాడు. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు. యెషయా పుస్తకం 43వ అధ్యాయం 2వ వచనం, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. హల్లెలూయా. నీ మీద పొర్లి పారవు అంటున్నాడు. ఎందుకు పారవు? ఆయన మహోన్నతుడు దేవుడు కాబట్టి, ఆయన ఉన్నత స్థలములో నుంచి చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తూ ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నీ చూపు ఎక్కడ ఉండాలి? దేవుని వైపు ఉండాలి. ఆ దేవుడు మహోన్నతుని నువ్వు గుర్తెరగాలి. ఆ దేవుడు సర్వోన్నతుని నువ్వు గుర్తెరగాలి. ఆ దేవుడు ఉన్నత స్థలముల మీద ఉండేవాడు అనేది నువ్వు గుర్తెరగాలి. ఆయన ఎక్కడున్నా నీ కొరకు చేయి చాపి సహాయం చేసేవాడని నువ్వు నమ్మాలి. ఆ దేవుడు ఈ స్థలములో ఉన్నాడు అని నువ్వు నమ్మాలి. ఆ స్థలములో ఉన్న దేవుని పాద సన్నిధికి నువ్వు వస్తున్నావు అనేటటువంటి నమ్మకంతో నువ్వు లోపలికి రావాలి. ఏదో ఊపుకుంటూ ఆడుకుంటూ ఇక్కడికి రాకూడదు. ఏదో టైం పాస్కి రాకూడదు. ఏదో ఇంకొక టైం షెడ్యూల్ పెట్టుకొని నేను 12 గంటలకు వెళ్ళాలి, 4 గంటలకు వెళ్ళాలి, 2 గంటలకు వెళ్ళాలి, వాచ్ సాయి, పాస్టర్ సాయి, వాచ్ సాయి, పాస్టర్ సాయి చూడటానికి నువ్వు రాకూడదు. నువ్వు దేవుని వైపు చూడటానికి రావాలి. ఆమేన్.
దేవుని వాక్యాన్ని విని అంగీకరించడానికి రావాలి. అలా కాకుండా ఈ స్థలంలో మహోన్నతుడు ఉన్నాడు, ఈ స్థలంలో ఉన్నతమైన వాడు ఉన్నాడు, ఈ స్థలంలో సర్వోన్నతమైన దేవుడు ఉన్నాడనే నమ్మకంతో నువ్వు రాగలిగితే గొప్ప కార్యాలతో నువ్వు నీ ఇంటికి వెళ్తావు. హల్లెలూయా. కాబట్టి అలాంటి మంచి మనస్సాక్షిని దేవుడు నేడు మీకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఓ ప్రత్యేకమైన పాట పాడుతూ ఉండగా పరిచర్య కొరకై కానుకలు సమర్పించుకుందాం.